మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీత మాంత్రికుడు ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన ఓ అద్భుతమైన పాట కథ ఇది. పచ్చమల పువ్వు పాట కోసం ఇళయరాజా నెలరోజులు ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చింది? ఆ మాస్టర్పీస్ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోండి. మరణించినా తన సంగీతంతో ప్రజల గుండెల్లో జీవించే గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం. ఆయన 2020లో కరోనాతో కన్నుమూశారు. తన పాటల ద్వారా ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఎస్పీబీ కెరీర్లో ఇళయరాజా సంగీతంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. వీరి కాంబోకి ప్రత్యేక అభిమానులున్నారు. అలా వారి కాంబోలో వచ్చిన ఓ మాస్టర్పీస్ పాట గురించే ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఎస్పీబీ విదేశాలకు వెళ్లడంతో ఆయన కోసం ఇళయరాజా నెలరోజులు ఎదురుచూసి ఒక పాటను రికార్డ్ చేశారు. దీనికి కారణం దర్శకుడు ఆర్. వి. ఉదయకుమార్. ఆయన తన సినిమా కోసం రాసిన పాటను ఇళయరాజాకు ఇచ్చి, ఈ పాటను ఎస్పీబీనే పాడాలని కండిషన్ పెట్టారు. ఇళయరాజా ఎస్పీబీకి ఫోన్ చేయగా, ఆయన విదేశాల్లో ఉన్నారని తెలిసింది. ఎస్పీబీ రావడానికి నెల పడుతుందని తెలియడంతో, వేరే గాయకుడితో పాడించాలనుకున్నారు ఇళయరాజా. కానీ దర్శకుడు ఉదయకుమార్ ఒప్పుకోలేదు. ఎస్పీబీ కోసమే నెలరోజులు ఎదురుచూసి రికార్డ్ చేసిన ఆ పాటే కార్తీక్ కిలక్కు వాసల్ సినిమాలోని పచ్చమల పువ్వు. ఈ మాస్టర్పీస్ పాట కోసం ఇళయరాజా నెలరోజులు ఆగారు. హీరోయిన్ను నిద్రపుచ్చడానికి హీరో పాడే ఈ జోలపాటను ఎస్పీబీ గొంతులో వింటే ఎవరైనా మైమరచిపోతారు. జోలపాటకు ఆయన తేనెలొలికే గొంతు సరిగ్గా సరిపోయింది. ఇంత అద్భుతమైన పాట కోసం నెల కాదు, ఏడాదైనా ఎదురుచూడొచ్చు అనిపించేలా పాడారు. ఆయన గొంతు వల్లే ఆ పాట ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఎస్పీబీ గొంతులో పచ్చమల పువ్వు పాట ఒక అపురూపమైన మాస్టర్పీస్గా నిలిచింది. ఒక పాట కోసం నెలరోజులు వేచి చూడటం ఆ గాయకుడి గొప్పతనాన్ని, ఆ పాట విలువను చాటుతుంది. అందుకే ఆయన గాన గంధర్వుడు.